నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని కేతపల్లి మండలం కొళ్లపాటి టోల్ ప్లాజా వద్ద నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాలిగౌరవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగదుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ జగదల్పూర్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయగా సుమారు 6 లక్షల విలువ చేసే 69 కేజీల గంజాయి పట్టుబడినట్లు వారు తెలిపారు. గంజాయితో పాటు 7గురిని అదుపులోకి తీసుకుని కేతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు దర్యాప్తు చేపట్టారు. बस छत्तीसगढ़ से आ रहा है सर, हैदराबाद जा रहा है. वो पैसेंजर बैठा है ना, वो ऑनलाइन किया हुआ था. हमको नहीं मालूम था क्या लेके बैठा, हमको मालूम ही नहीं. मालूम रहता तो उधर से लेके आता ही नहीं. डेली सर्विस गाड़ी है सर हमारा, डेली आप अप एंड डाउन होता है. कितना भी चढ़े हो गाड़ी पे? वो ऑनलाइन में पर्ची में है 8 आदमी चढ़े. दोरनापुर के पास हमको हम तो नहीं देखे थे. तो घर पे कहाँ पे बोले ना टोल प्लाजा वहाँ चेकिंग होने के बाद इधर लेके आए. नाम क्या आप? ये छोटा छोटा ले गए. हमको मालूम रहता तो हम चेक करके उतार देते, नहीं लेके आते. सब इधर जा रहे हैं, ये हैदराबाद जा रहे थे साहब. ऑनलाइन पर्ची आपको है ना, 8 आदमी एक साथ है साहब. ప్రకాశం జిల్లా కనిగిరి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్లకు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ కేటీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 150 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దిల్షాద్ బేగం విజయవంతంగా చేపట్టారు. స్థానిక కేటీఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ దేవస్థానం కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ధర్మారావు, సభ్యులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్స్ పడుతున్న కష్టాలు చూసి ప్రభుత్వ యాజమాన్యాలు చేయూత ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్వలి, బి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు మండలంలోని వెంకటశెట్టిపల్లి సమీపంలోని పొలాల్లో ఎర్రచంద్రం నిల్వలు ఉంచారు. ఎర్రచంద్రం దుంగలను తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నం చేశారు. భారీ వర్షం రావడంతో పొలాల్లో ఎర్రచంద్రం తీసుకుని వెళ్తున్న మినీ లారీని ఇరుక్కుపోయింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న లోపే మినీ లారీని వదిలి కూలీలు పరారయ్యారు. దీంతో మినీ లారీని పాటు అందులో ఉన్న 32 ఎర్రచంద్రం దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7, 8వ తేదీలలో 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన నేపథ్యంలో పులివెందులలోని పాత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షించారు. భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. పాడా ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శివారెడ్డి పాల్గొన్నారు. మొత్తం వీడంత వరకు షిఫ్ట్ చేసేస్తాం సార్. ఇదంతా డబుల్ బ్యారికేడ్ పల్లెల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని బొడతల, జడల్పేట, జుక్కల్, చల్లగరిగే గ్రామాల్లో జరిగిన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలకు ఆమె హాజరై మొక్కలు నాటారు. బొడతల పీహెచ్సీని సందర్శించారు. అనంతరం చిట్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు మాట్లాడారు. పల్లె ప్రగతి పనుల ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. వరంగల్ ఎంపీ దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితుల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న పథకంతో వారి జీవితాల్లో వెలుగు వస్తోందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డిఆర్డీఓ పురుషోత్తం, డిపిఓ ఆశలత, చిట్యాల ఎంపీపీ రావు వినోద, జెడ్పీటీసీ సభ్యుడు గొర్రెసాగర్, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, మండల కో ఆప్షన్ సభ్యుడు రాజ్ మహ్మద్, పీఎస్సీఎస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శైలజ, ఎంపీ డిఓ రవీంద్రనాథ్, ఎంపీఓ శంకర్రావు, సర్పంచులు సాంబలక్ష్మి, రత్నాకర్ రెడ్డి, పూర్ణచంద్రరావు, మహేందర్, మంజుల, ఎంపీటీసీ సభ్యురాలు కట్కూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మ్యాప్లో ఎటున్నారు కాబట్టి ముందే కనపడుతుంది అంత. ఇక్కడ ఒక హిందీ ఆఫీస్ ఉండడం, అన్నిటికీ సరిహద్దు అయిన ఎటునగరంలో ఈ గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులతో ఒక చిన్న రివ్యూ సమావేశం, సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు యువకులు, ఉత్సాహవంతులు గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, మీ జెడ్పీటీసీగా మీ అందరి సహకారంతో జెడ్పీ చైర్మన్గా ఉన్న సోదరులు జగదీష్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థ వారు చాలా ఉత్సాహంతో వచ్చినప్పటి నుంచి అన్ని పల్లెలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాల నుండి సమస్యలు అవగాహన చేసుకుంటున్న అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులైన విజయ్ గారు, గౌరవ కోఆప్షన్ సభ్యురాలు సోదరిమణి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు. అనంతరం భోగత జలపాత మందాలను ఆస్వాదించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అధ్యక్షతన పేరూరులో ఉన్న ప్రకృతి సౌందర్యాలు జిల్లాలో ఎక్కడా లేవన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకుల కోసం గెస్ట్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురభి, ఐటీడీఎస్పీఓ వాజేడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద వారందరూ తీసుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ప్రకృతి వనం కానీ, రైతు వేదిక కానీ, ఇటు ఉన్నటువంటి మరి అక్కడ మనకు నర్సరీ పెంచే దాంట్లో కూడా సర్పంచ్ గారు సరస్వతి గారు మంచిగా స్వయంగా మరి కష్టపడి పనిచేసి అట్లా చాలా చోట్ల చూస్తాం. కొంతమంది సర్పంచ్ పట్టించుకోరు, అమ్మాయి ఎప్పుడు నిరంతరం కార్యక్రమం రాత్రి కూడా ప్రకృతి వనాన్ని చూసుకొని నేను 2 నెలల క్రితం రావాలనుకుని వీలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలని, మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడాలని, పల్లె ప్రగతి యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ సభలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరిమణి బ్రహ్మాండంగా పల్లె ప్రకృతి వనం చేసింది, ఊరు కూడా బాగా చేస్తుందని ఆశిస్తున్నాను. సరస్వతి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్సాహవంతురాలు కవిత గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న బాలసాని గారికి, గౌరవనీయులు కలెక్టర్ గారు, మరి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న గిరిజన సంక్షేమ శాఖలో పిఓఐటీడీగా పనిచేసిన తర్వాత గిరిజన ప్రాంతంలో కలెక్టర్గా చేస్తే వారికి అన్ని విషయాలు తెలుస్తాయి, గిరిజనుల చట్టాలు, వాళ్ళకుండే హక్కులు కూడా తెలుస్తాయని మరి ముఖ్యమంత్రి గారు వారిని మునుగీయటం జరిగింది. వారి టీంతో వారు కూడా బాగా చేస్తున్నారు. కలెక్టర్ కృష్ణాదిత్య గారికి, గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అన్న జగదీష్ గారికి, గౌరవనీయులు మా పిఓ గారు యువకులు ఉత్సాహవంతుడు పిఓ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ రైతు బంధు సమితి అధ్యక్షుల వారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారు, అలాగే వెంకటాపూర్ జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న స్పెషల్ ఆఫీసర్లు, అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఇక్కడికి రావడానికి సహకరించిన మా ఏఎస్పీ గారికి, వారి బృందాన్ని మొత్తానికి, మా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యంతోనైతే పల్లె ప్రగతిని, హరితహారాన్ని ప్రవేశపెట్టారో ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే మనకు అందుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం ఇందాకే మన పక్కనే బ్రహ్మాండమైన పల్లె ప్రకృతి వనాన్ని చూసాం. భారతదేశంలో ఎక్కడ చూసి ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నారాయణ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాదితో పాటు నూతన ఫీజుల వివరాలు పట్టిక ప్రదర్శించాలని వారు పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నామ్స్ మేము ఏదైతే కలెక్ట్ చేయాలో అదే కలెక్ట్ చేసాం, కానీ ₹1 కూడా అదనంగా పేరెంట్ దగ్గర కలెక్ట్ చేసింది లేదు.
ఇందాక సోదరులు బ్రదర్స్ వచ్చి ఇక్కడ ఇంత మా మీద దౌర్జన్యం చేసిండ్రు. నేను సింపుల్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. పేరెంట్స్ కి మంత్లీ కట్టుకునేటువంటి సదుపాయం ఇవ్వాలి అని అంటే మేము ఇవ్వలేదు అని మీరు ఒక పేరెంట్తో అనిపించండి సార్. ఒకవేళ అదే పేరెంట్స్ కనుక 2019 నుంచి మంత్లీ కట్టుకున్నట్టయితే ఈ రోజు మాకెందుకు 25% శాలరీస్ వస్తాయి? ఎందుకు నల్గొండలో మొన్న 3 టీచర్లు సూసైడ్ చేసుకొని చనిపోయినారు? ఎందుకు మా దగ్గర చదివేటువంటి ఒక XYZ టీచర్ ఆయనే చనిపోయాడు? ఇవన్నీ ఎందుకు అవుతాయి సార్? అసలు టీచర్స్ ఈ రోజు కూలి పనికి వెళ్తున్నారు, బయట టిఫిన్ స్టాల్స్ పెట్టుకుంటున్నారు, టీ స్టాల్స్ పెట్టుకుంటున్నారు అని అంటే అదే పేరెంట్స్ మేమున్నంత రెస్పాన్సిబుల్ గానే ఉండి మంత్లీ కట్టుకున్నట్టయితే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక్క పేరెంట్ ఉంది సార్. ఇందాక సార్ చెప్పినట్టు మేము పేపర్ మీద రాసిస్తాము అని అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఒక్క పేరెంట్ తోని మేము అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పి అనిపించండి. ఏదైతే 2019లో ఫీ ఉందో ఆ ఫీజు ఇంకా క్లియర్ చేయని పేరెంట్స్ ఉన్నారు. కరోనా కష్టాలు ఆ పేరెంట్స్ ఉన్నాయి కానీ సార్ మేము మనుషులం కదా, మా జీవితాలు కదా, మా బతుకులు కదా, మాకు పిల్లలు లేరా? మేము బతకాలి కదా. మాకు వచ్చేదే 25% శాలరీ. దాంతో ఇక్కడికి ఎక్కడో ఊరవతల 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వచ్చి మేము అయినా చేస్తున్నాము అని అంటే మేము టీచర్స్ గా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఈ రోజు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం టీచర్కి ఇచ్చే గుర్తింపు ఇదా సార్ సొసైటీలో? సార్ ఇప్పుడు యాజమాన్యం తప్ప ఉపాధ్యాయులు తప్ప అని అంటే సార్ నేను ఇప్పుడు మొన్న ఫస్ట్ కి స్టార్ట్ అయింది లేదా సెకండ్ కి స్టార్ట్ అయింది, మేము వచ్చి మొత్తం కనీసం బిల్డింగ్ కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకోలేదు సార్. ఎందుకంటే ఫిజికల్ క్లాసెస్ లేవు. టీచర్స్ అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలన్నాము. 90% ఆఫ్ ద టీచర్స్ చేయించుకున్నారు. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవ్వడానికి మేము మండే వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాము. కనీసం మండే వరకైనా మాకు ఇవ్వాలి కదా. అసలు మాకు ఎటువంటి ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఇక్కడ ఒక 30 మెంబర్స్ 25 మెంబర్స్ కూర్చొని ధర్నా చేసి మమ్మల్ని దొంగలు దోపిడీలు అని అంటే టీచర్ కి సొసైటీలో ఏం రెస్పెక్ట్ ఉంటుంది సార్? రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. జూపాడి బంగళ మండల కేంద్రంలోని తంగడంచ, పామలపాడు మండలం చెలిమిల, మద్దూరు గ్రామాల్లో జరిగిన గృహ నిర్మాణ ప్రారంభోత్సవాలకు ఆయన హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. సొంతంగా గృహ నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ నిర్మాణ సామాగ్రి తక్కువ ధరలకు అందజేస్తున్నారు. నియోజకవర్గంలో ఒక పూరి గుడిసె కూడా లేకుండా తన శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్, హౌసింగ్ డిఈ ప్రభాకర్, వైసీపీ నాయకులు పొన్నాల భరత్ కుమార్ రెడ్డి, చెరుకు చెరల రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో జగనన్న కాలనీ మెగా గ్రౌండ్ ఇళ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. మంత్రితో పాటు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరులు, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో మన తెలుగు టీవీ వార్తలు సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.